హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ వీడియో చేయాలని. అలా ప్రోక్రాస్టినేట్ చేస్తూ పోతున్నాననమాట. ఎలా అయినా సరే ఈరోజు ప్రోక్రాస్టినేట్ చేయకుండా, పోస్ట్‌పోన్ చేయకుండా ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న విషయాలన్నీ చెప్పాలి అని లేట్ నైట్‌లో 11:00 అవుతున్నా సరే ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. కొంచెం టైర్డ్‌గా, డల్‌గా, కొంచెం స్లీపీగా అనిపిస్తే అర్థం చేసుకోండి. సో, ఈ వీడియోలో నేను మీతో చాలా విషయాలు చెప్పాలి. చాలా రోజుల నుంచి నా మైండ్‌లో తిరుగుతున్న విషయాలనమాట. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను అందరికీ ఒక డౌట్ క్లియర్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే, ఈ మధ్య నేను ఇండియా కాంటెంట్ పెడుతున్నాను కాబట్టి, మీరు ఇండియాలో ఉన్నారా? తైవాన్‌లో ఉన్నారా? ఇవి పాత వీడియోసా? కొత్త వీడియోసా? అసలు మీరు ఎక్కడున్నారు? ఎందుకు ఇంతమందికి ఇంతలా కన్‌ఫ్యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు. చాలా సార్లు నేను అప్డేట్ ఇచ్చాను. నేను ఇండియాకి వస్తున్నాను అని. అది అప్డేట్స్ మిస్ అవుతున్నారో, లేకపోతే చూడట్లేదో నాకు తెలీదు. బట్ నేను లాంగ్ వీడియోలోనూ చెప్పాను. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో చెప్పాను. ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో చెప్పాను. ఇన్ని అప్డేట్స్ ఇస్తున్నా సరే మళ్ళీ అడుగుతున్నారనమాట. ఈవెన్ ఇంటికొచ్చి ఆర్ నన్ను ఎక్కడైనా కలిసిన వాళ్ళు గూడా, "మీరు ఇండియాలో ఉన్నారా? తైవాన్‌లో ఉన్నారా అనుకున్నాము" అని చెప్తున్నారనమాట. నేను ఇండియాకి జూలై 28 వచ్చాను. ఆగస్ట్ 28 వరకు ఉంటాననమాట. ఆల్రెడీ 10 డేస్ అయిపోయింది. ఇంకో 2 వీక్స్ ఉందంతే. సో, ఈ వీడియోలో మళ్ళీ ఇంకోసారి క్లారిటీ ఇచ్చేసాను. ఇంక ముందు డౌట్స్ ఉండవని అనుకుంటున్నాను. బేసిక్‌గా నేనెప్పుడు ఇండియాకొచ్చినా సరే రోజులో జరిగేటివన్నీ మాక్సిమం చిన్ని క్లిప్స్ అన్నీ క్యాప్చర్ చేస్తాను. వాటినన్నిటిని నాకొక స్టోరీలా అనిపిచ్చి, ఒక చిన్న రీల్ లాగా చేస్తాను. అవి పోస్ట్ చేస్తూ వస్తాను. ఒక రోజులో ఒక 2, 3 టైప్స్ ఆఫ్ స్టోరీస్ జరుగుతూ ఉంటాయి. దాన్ని ఒక 2, 3 డేస్ పోస్ట్ చేస్తాను. నేను ఒక 2 వీక్స్ ఉంటే 2 మంత్స్ వరకు పోస్ట్ చేస్తాను. అలా జనాలు చాలా మంది కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైంలో పోస్ట్ చేస్తాను. అండ్ అప్డేట్స్ అంత క్లారిటీగా ఇవ్వట్లేదు అనిపిస్తుంది నాకే. ఫర్ దట్ ఐయామ్ రియలీ సారీ. ఇంక మీద నేను అప్డేట్స్ అన్నీ లాంగ్ వీడియోస్‌లో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను మాట్లాడాలనుకున్న ప్రతీదీ ప్రోక్రాస్టినేట్ చేయకుండా, పర్ఫెక్షన్ కోసం చూడకుండా, ఉన్నది ఉన్నట్టు నాకు వీలైనంత నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. మీకు నచ్చితే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మీరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ మీరే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక 10,000 ఫాలోవర్స్ కాదు 11,000 ఫాలోవర్స్ అండ్ యూట్యూబ్‌లో ఒక 17.5K ప్లస్ సబ్స్క్రైబర్స్ మీరే ఈ వీడియోకి రీజన్ అనమాట. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్‌స్టాగ్రామ్ కంటే యూట్యూబ్‌లో చాలా తక్కువ మంది ఫాలోవర్స్ ఉండేవారనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక 300, 400 అలా అయిన తర్వాత యూట్యూబ్‌లో స్టార్ట్ చేశాను. సో, సగానికి సగం ఉండేవారనమాట. యూట్యూబ్‌లో ఒక 200, 300 అబ్బబ్బా! అంటే గగనంగా పెరిగేవారు. ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా అంతే. కొంచెం స్లో అండ్ స్టెడీ గ్రోత్ అనమాట. అలా ఇట్స్ ఓకే. మెల్లిగా పోతున్నాం. పోనీ ఉన్న కాటికి చేద్దాం అన్నట్టున్నాను. కాకపోతే అనుకోకుండా వెడ్డింగ్ సీరీస్ పెట్టేసరికి జుప్పుమని వచ్చేసారనమాట. నేను 5,000 సబ్స్క్రైబర్స్‌కి థాంక్స్ చెప్పేలోపు 10,000 అయిపోయారు. 10 చెప్పేలోపు 11 అయిపోయారు. 11 నుంచి 12, 13, 14, 15 అట్లా పెరుగుతూనే ఉన్నారనమాట. మైల్ స్టోన్ రీచ్ అయిన ప్రతిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ నేను ఇలా ఇన్ పర్సన్ వచ్చి థాంక్స్ చెప్పాలని చాలా సార్లు అనుకున్నాను. కానీ నేను చెప్దాం అనుకునే లోపు అయితే సబ్స్క్రైబర్స్ కౌంట్ అన్నా పెరుగుతుంది, ఫాలోవర్స్ కౌంట్ అన్నా పెరుగుతుంది. లేదంటే నాకున్న మల్టీ టాస్కింగ్‌లో అలా ప్రోక్రాస్టినేట్ అయిపోతుందనమాట. అలా నేను ఇన్ని రోజులు చేయకుండా, ఇన్ని రోజులుగా మైండ్‌లో పెట్టుకొని ఈ వీడియో చేస్తున్నాననమాట. ఇప్పుడు గూడా నేను ఒక్కదాన్నే చేయడానికి రీజన్ అనిల్ ఏమో తైవాన్‌లో ఉన్నాడు. నేను ఇక్కడున్నాను. ఈ ఛానల్‌లో నేను, అనిల్ కాకుండా అమ్మ కూడా ఒక కీ రోల్ అయిపోయింది. ఇండియాకొచ్చిన ప్రతిసారి అమ్మతో వీడియోస్ చేయండి, అమ్మతో కుకింగ్ వీడియోస్ చేయండి, అమ్మ కుకింగ్ బావుంటుంది, అమ్మ స్మైల్ బావుంటుందని అడుగుతారు. నేను ఇండియాకొచ్చిన ప్రతిసారి అమ్మని చూసి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతూ ఉంటారు. తైవాన్‌కెళ్తేనేమో అనిల్ చూపిచ్చండి, అనిల్ స్మైల్ చాలా బావుంటుంది. అనిల్ కొంచెం న్యాచురల్‌గా, ఫన్నీగా ఉంటారు కాబట్టి జోవియల్‌గా ఉంటారు కాబట్టి కొంతమంది ఏమడుగుతారంటే, "మీ వాయిస్ చాలా బావుంది. మీరు వాయిస్ ఓవర్స్ ఎలా ఇస్తారు? మీ ఎడిట్స్ చాలా బావుంటాయి. ఎడిటింగ్ ఎలా ఇస్తారు? బిగినర్స్‌కి ఎడిటింగ్ చెప్పండి. బిగినర్స్ యూట్యూబ్ ఛానల్ ఎలా? ఈ కాంటెంట్ క్రియేషన్ ఎలా? ఇవన్నీ చెప్పండి" అని అడుగుతారు. ఇంకొంతమందేమో, "మీరు మాస్టర్స్ చేస్తున్నారు కదా! కాలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? స్టడీస్ ఎలా ఉంటాయి? ఎలా అప్లై చేసుకోవాలి? అప్లికేషన్ ప్రాసెస్ చెప్పండి. మీరే ఒక కన్సల్టెన్సీ పెట్టేయచ్చు కదా" అని అడుగుతున్నారనమాట. బీయింగ్ అ మల్టీ టాస్కర్, బీయింగ్ అ హోమ్ మేకర్, మాస్టర్ స్టూడెంట్, కాంటెంట్ క్రియేటర్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ రకరకాల రోల్స్‌లో ఎప్పుడూ బిజీగా ఉంటూ నేనేం చెప్పాలి అనుకునేటివన్నీ ప్రతిసారి ఇట్లే ప్రోక్రాస్టినేట్ చేసి, పోస్ట్‌పోన్ చేసి మొత్తానికి
మొత్తానికి ఆ వీడియోనే వెనక్కెళ్ళిపోతుంది. అలా కాకుండా ఈరోజు ఈ వీడియో సందర్భంగా నేను పేరున ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ చేసి, మీరు ఏదో ఒక రూపంగా మాకు చూపిచ్చే ప్రేమ మేమిలా కాన్ఫిడెంట్‌గా కొంచెం స్లో గ్రోత్ ఉన్నా సరే ఇలా కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకుండా ఉండడానికి మీరే రీజన్ అనమాట. దాన్ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో నాకు తెలియలేదు గానీ, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మోస్ట్‌లీ 99% పాజిటివ్ కామెంట్స్, పాజిటివ్ ఇంప్రెషన్సే వస్తూ ఉంటాయి మాకు. ఎక్కడో ఒక చోట ఈ అపియరెన్స్ గురించి, నా కళ్ళు గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ కామెంట్స్ అన్ని నేను డిలీట్ చేసేస్తాను. మిగతా అన్నీ కూడా నేను చదువుతాను, రెస్పాండ్ అవుతాను. ఎందుకంటే మీరిచ్చే కామెంట్స్ నాకు అండ్ మాకు చాలా బూస్ట్ ఇస్తాయన్నమాట. అంటే ఎవరో ఒక్కరన్నా మనకు రెస్పాండ్ అవుతున్నారు, ఎవరికో ఒకరికన్నా నచ్చుతుంది, ఎవరో ఒక్కరికన్నా యూజ్ అవుతుంది, ఇలా అనిపిస్తుందనమాట. కాబట్టి మాకు ఎవరు లైక్ చేస్తున్నారు, ఎవరు షేర్ చేస్తున్నారు అనే దానికంటే ఎవరు కామెంట్ చేస్తున్నారు అనేదే మాకు ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే కామెంట్స్‌లో పైన పేరు కనిపిస్తుంది. కాబట్టి ఆ పేరు చూసి మేము గుర్తుపెట్టుకునేస్తామన్నమాట. మోస్ట్ కామన్‌గా కామెంట్ చేసే వాళ్ళలో అమ్మ ఉంటారు. ఈ మధ్య హనీఫా ఆంటీ ఉంటారు. ఇంకా ఛానల్ స్టార్టింగ్ నుంచి అంటే ఐ మీన్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం రీచ్ వచ్చిన తర్వాత జేసీపీ టాక్స్, స్మైలింగ్ బాస్కెట్, ఇంకా ఆశా కేఎన్ మూర్తి, ఈ మధ్యన కళ్యాణి అక్క, వీళ్ళందరూ కూడా మాకు మోస్ట్ కామన్‌గా కమెంట్ చేసేవాళ్ళనమాట. వీళ్ళ పేర్లు ఎలా మాకు తెలిసాయి అంటే వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి. సో వీళ్ళని ఎప్పుడూ మేము మైండ్‌లోనే పెట్టుకొని ఉంటాము. వీళ్ళు ప్రతిదానికి కామెంట్ చేస్తారు, ప్రతిదానికి పాజిటివ్‌గా మాట్లాడుతూ ఉంటారు, మనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అని మాకు తెలుస్తుంది. ఎందుకంటే కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి. ఒకవేళ మీరు నెగెటివ్ కామెంట్స్ చేసినా మాకు గుర్తుంటారు, కాకపోతే మీకు కామెంట్ ఉండదు అంతే. ఇంకో విషయం ఏంటంటే మేము ఇండియాకి వచ్చిన ప్రతిసారి ఎప్పుడొచ్చావు, ఎన్ని రోజులుంటావు, మళ్ళీ ఎప్పుడు రిటర్ను, మళ్ళా ఎప్పుడొస్తావు, ఈ 4 క్వెషన్‌లు మోస్ట్ కామన్ థింగ్స్ అనమాట. ఎప్పుడు ఇండియాకొస్తామనేది, ఎప్పుడు రిటర్న్ అవుతామనేది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మాకు క్లారిటీ ఉండదు. యెస్, మాకు క్లారిటీ ఉండదు. ఎందుకంటే ఈ మధ్య ఒక 2, 3 టైమ్స్‌గా నేను ఇండియాకొచ్చినప్పుడు అనుకోకుండానే వచ్చాము. అస్సలు మాకు మైండ్‌లో దరిదాపుల్లో కూడా ఆ ఆలోచన లేదు మేము ఇండియాకి రావాలని. కానీ అనుకోకుండా వచ్చేస్తున్నామనమాట. సిట్యుయేషన్స్ అలా ఉన్నాయి. ఇన్‌ఫాక్ట్ మేము ప్లాన్ చేసుకున్నప్పుడు రాలేకపోతున్నాం. ప్లాన్ లేనప్పుడు వస్తున్నామనమాట. అది మాకు కూడా తెలీదు ఎందుకు అలా జరుగుతుందో. కాకపోతే నేను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో గానీ, లేకపోతే రీల్‌లో గానీ, వీడియోలో గానీ ఏదో ఒక చోట చెప్తాను నేను వచ్చినప్పుడు. పర్సనల్‌గా ప్రతి ఒక్కరికి చెప్పాలంటే రెగ్యులర్‌గా మాట్లాడే వాళ్ళకైతే ఖచ్చితంగా చెప్తున్నాం. అండ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కూడా ఖచ్చితంగా అప్డేట్ చేస్తాము. యూట్యూబ్‌లో అంత స్పెషల్ ఫీచర్స్ లేవన్నమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో లాగా ఫ్లెక్సిబిలిటీ ఉండదు. కమ్యూనిటీ పోస్ట్‌లో చాలా అప్డేట్స్ నేను షేర్ చేస్తాను గానీ, చాలామందికి తెలీదు అది ఎక్కడుంటుంది, ఎలా చూడాలి, ఎప్పుడు చూడాలి, ఎప్పుడు దానికి నోటిఫికేషన్ వస్తుందో లేదో కూడా నాకు తెలీదు. కాబట్టి యూట్యూబ్‌లో అంత అప్డేట్స్ నేను ఇవ్వలేకపోతున్నాను. మీకేదైనా సొల్యూషన్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఇన్స్టాగ్రామ్లో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 10K మైల్ స్టోన్ ఫైనల్లీ రీచ్ అయ్యాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, బాయ్. రకరకాల కాంటెంట్ పెడుతున్నా, రకరకాల టైమింగ్స్‌లో పెడుతున్నా, అన్నీ క్లియర్‌గా అప్డేట్స్ ఇవ్వకపోయినా, పూర్తిగా కొన్ని సార్లు నేను ఇన్ఫర్మేషన్ ఇయ్యలేకపోయినా సరే, ఇంతమంది మమ్మల్ని ఫాలో చేసి, లైక్ చేసి, కామెంట్స్ చేసి, ఇంత ప్రేమ కురిపిస్తున్నందుకు మేము చాలా గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నాము. అది మీకు తెలియజేయాలి అని ఒక ప్రాపర్ వీడియో చేయాలి అనిపించిందనమాట. అందుకే ఈ వీడియో. నేను మాట్లాడాలనుకున్న ప్రతి విషయం నేను మీతో షేర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మిస్ అయ్యి ఉన్నా, మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను. ఒకవేళ లెంత్ ఎక్కువ ఉంటే ఇంకో షార్ట్ వీడియోనో, లాంగ్ వీడియోనో ఖచ్చితంగా చేస్తాను. ఇంకా మీద వీక్లీ వన్స్ ఇలా రా టాక్స్ మాట్లాడాలనుకుంటున్నాను. ఒకవేళ ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మీరిచ్చే రెస్పాన్స్‌ని బట్టి మేము ఇంకా ఎక్సైటెడ్‌గా మీకు ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాము. అది వాట్సోఎవర్, మాస్టర్స్ గురించి కావచ్చు, లైఫ్ స్టైల్ గురించి కావచ్చు, ట్రావెల్, ఫుడ్, షాపింగ్, వాట్ నాట్. ఈ వీడియోలో నేను ఎక్కువ సోది లేకుండా మాట్లాడానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంత పెద్ద ఇంటర్నెట్ ప్రపంచంలో మా చిన్ని కార్నర్ నుంచి వీడియోస్ మీ దగ్గర రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్‌లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోకి ఇంతే, మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.